హాయ్ గైస్. సో ఈరోజు 17th మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది సోడియం. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ హైపర్ టెన్షన్కి సాల్ట్ ఇంటేక్కి ఒక రిలేషన్ ఉందన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చిందన్నమాట. సాల్ట్లో మేజర్గా ఉండేది ఏంటి? సోడియం. సో NaCl అంటాం. సో సోడియం మేజర్గా ఉంటుందన్నమాట. సో అందుకని ఈ సాల్ట్ ఇంటేక్ ఆర్ సోడియం ఇంటేక్ ఎక్కువడం వల్ల హైపర్ టెన్షన్ వల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది, లాస్ ఆఫ్ విజన్ ఉంది, కిడ్నీ డిసీజెస్, ఇలా చాలా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. జనరల్గా సోడియం చాలా తక్కువ కాన్సన్ట్రేషన్స్లో తీసుకోవాలి. WHO ఏం చెప్తుందంటే జనరల్గా లెస్ దాన్ 2000 మిల్లీగ్రామ్స్ తీసుకోవాలని చెప్తుంది పర్ డే. కానీ జనరల్గా వరల్డ్ యావరేజ్ చూస్తే 4310 మిల్లీగ్రామ్ తీసుకుంటున్నారు. ఇంత మిల్లీగ్రామ్లో ఎంత సాల్ట్ ఉంటుంది అని చూస్తే 5 grams ఆఫ్ సాల్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో 10 grams ఆఫ్ సాల్ట్ ఉంటుంది అనమాట. సో కాబట్టి 5 grams కన్నా తక్కువ తీసుకోండి సాల్ట్ పర్ డే అని మనకు WHO చెప్తుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Sodium is an essential nutrient necessary for the maintenance of plasma volume and acid-base balance in human body. Obviously సాల్ట్ కావాల్సిందే మనకు. బాడీకి ఏంటంటే చాలా న్యూట్రియంట్స్ కావాలి, లైక్ సోడియం కానీ పొటాషియం కానీ, ఇవన్నీ న్యూట్రియంట్స్ కావాల్సిందే. సోడియం మెయిన్ ఎందుకు కావాలి? ప్లాస్మా వాల్యూమ్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కోసం కావాలి. దెన్ సోడియం ఇస్ న్యాచురలీ ఫౌండ్ ఇన్ ఎక్కడ దొరుకుతుంది? మిల్క్ అండ్ మీట్లో దొరుకుతుంది. కానీ మనం అన్యాచురల్గా ఎక్కడి నుంచి వస్తున్నాం? సాల్ట్ నుంచి తీసుకొస్తున్నాం అనమాట. సో అందుకే దిస్ ఇస్ రైట్. For adults, WHO recommends less than 2000 milligrams per day of sodium intake. This is also correct. How many of the above statements are correct? All the 3 statements correct అవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సిక్కింకి 140 million లోన్ ఇచ్చింది అనమాట ఫర్ ది పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ సిక్కిం. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మనకు 1969లో 31 మెంబర్స్తో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రెసెంట్ 69 మెంబర్స్ ఉన్నారు. సో దీంట్లో 49 మెంబర్స్ ఫ్రమ్ ఏషియా పసిఫిక్ నుంచి ఉన్నారు. మిగిలిన మెంబర్స్ రిమైనింగ్ వచ్చింది వేరే దగ్గర నుంచి ఉన్నారు. డెవలప్డ్ కంట్రీస్ ఉండొచ్చు, నాన్ డెవలప్డ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అనమాట. అలా ఏషియన్ డెవలప్మెంట్ కంటిన్యూస్గా పెరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు క్లైమేట్ గోల్స్ కోసం, అంటే క్లైమేట్ చేంజ్ నుంచి తప్పించుకోవడానికి కోసం కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఫిక్స్ అయింది అనమాట. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఫిక్స్ అయింది? $6 billion బై 2020 చేయాలని ఫిక్స్ అయింది అనమాట. కానీ 2019లోనే దీని టార్గెట్ అచీవ్ చేశారు అనమాట. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? మనీలా ఫిలిప్పీన్స్లో ఉంటుంది అనమాట ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అసిస్ట్ మెంబర్స్ బై ప్రొవైడింగ్ నాట్ ఓన్లీ లోన్స్ బట్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ గ్రాంట్స్ ఆల్సో టు ప్రమోట్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. రైట్, ఓన్లీ ఫండ్స్ ఇవ్వదు, నీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, టెక్నికల్గా ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తుంది అనమాట. ఇప్పుడు నాన్ రీజనల్ డెవలప్డ్ కంట్రీస్ కూడా దీంట్లో ఉన్నాయా అంటే ఎస్. How many of the above statements are not correct? Neither one, not two. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఆల్ఫా ఫోల్డ్. సో దిస్ ఈజ్ సింప్లీ కాల్డ్ ది ఆల్ఫా ఫోల్డ్. సో ఆల్ఫా ఫోల్డ్ అనేది మనకు దీస్ ఆర్ ది ప్రోటీన్స్. ఇలా మనకు బాడీలో డిఫరెంట్ ప్రోటీన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇలా డిఫరెంట్ ప్రోటీన్స్ అనేది ఇక్కడ ఫోల్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను నా బాడీలో ఏ ప్రోటీన్స్ ఉన్నాయి దాన్ని మ్యాప్ చేశాను అనుకోండి, ఈజీగా ఏ ప్రోటీన్ తగ్గింది అని ముందుగానే కనుక్కోవచ్చుగా. అందుకని ప్రోటీన్ మ్యాపింగ్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామే ఆల్ఫా ఫోల్డ్ ప్రోగ్రామ్ అని గూగుల్ తీసుకొచ్చింది. గూగుల్లో డీప్ మైండ్ ఉంటుంది, అది తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు 3rd వర్షన్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఓన్లీ ప్రోటీన్ని మాత్రమే మ్యాప్ చేసేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే DNA మ్యాప్ చేయొచ్చు, RNA మ్యాప్ చేయొచ్చు. ఇవన్నీ మ్యాప్ చేయడానికి ఆల్ఫా ఫోల్డ్ 3.0 వర్షన్ తీసుకొచ్చింది అనమాట గూగుల్. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం.
AlphaFold, which has been recently seen in news, is related to studying the structure and interactions of biomolecules such as proteins ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బికాస్ ఎలక్షన్ సీజన్ వచ్చింది కదా, జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఏ పొలిటికల్ పార్టీ అన్న అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిన పార్టీస్ రెండు విధాలుగా ఉంటాయన్నమాట. ఒకటి వచ్చింది రికగ్నైజ్డ్, రికగ్నైజ్డ్ ఉంటాయన్నమాట. ఇంకోటి అన్రికగ్నైజ్డ్. రికగ్నైజ్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ రెండు రకాలైన పార్టీస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు రికగ్నైజ్డ్ అంటే ఏంటి? మేజర్గా అవి నేషనల్ పార్టీయో స్టేట్ పార్టీ అయి ఉంటాయి అనమాట. అన్రికగ్నైజ్డ్ అంటే జస్ట్ రిజిస్టర్డ్ మాత్రమే అన్రికగ్నైజ్డ్గా ఉంటాయి అనమాట. ఇలా సెక్షన్ 29A డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ కోసం, ఇది రిజిస్టర్ అవ్వడానికి. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డీరిజిస్టర్ చేసే పవర్స్ ఉన్నాయా? డీరిజిస్టర్ చేసే పవర్స్ ఉన్నాయా అని అడిగారు అనమాట. సో ఇప్పుడు డీరిజిస్టర్ చేసే పవర్స్ అనేది మామూలుగా మనకు ఎలక్షన్ సింబల్ ఆర్డర్ అంటాం అనమాట. 1968 ప్రకారం వాళ్ళు కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేస్తే డీరిజిస్టర్ చేయొచ్చు ఎలక్షన్ కమిషన్. కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఎక్స్ప్లిసిట్గా డీరిజిస్ట్రేషన్ పవర్స్ లేవన్నమాట. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ టు సస్పెండ్ ఆర్ విత్డ్రా ది రికగ్నిషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్ టు అబ్జర్వ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. కరెక్ట్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఎంపవర్డ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు డీరిజిస్టర్ ఏ పొలిటికల్ పార్టీ. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అస్సలు లేదు. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? C is the right option. Statement 1 is correct and statement 2 is incorrect. Next question చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ టు ప్రాపర్టీ గురించి ఇచ్చారనమాట. బికాస్ కేటీ ప్లాంటేషన్స్ కేస్ అనమాట. దీంట్లో 7 డైరెక్టివ్స్ రిలీజ్ చేసింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఏమేమి డైరెక్టివ్స్ ఇచ్చింది? దట్ నువ్వు ఒక ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ పర్పస్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి అంటే చాలా ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా తీసుకోవడానికి వీల్లేదు అని కొన్ని 7 డైరెక్టివ్స్ తీసుకొచ్చింది అనమాట. సో దానికన్నా ముందు మనకు రైట్ టు ప్రాపర్టీ గురించి తెలియాలి. రైట్ టు ప్రాపర్టీ ఇంత ముందు వరకు ఫండమెంటల్ రైట్గా ఉండేది అనమాట. బట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆర్టికల్ 300A క్రియేట్ చేసి దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా చేశారనమాట. కాన్స్టిట్యూషనల్ రైట్గా కన్వర్ట్ చేశారనమాట. సో కాన్స్టిట్యూషనల్ రైట్గా మనకు పార్ట్ 12లో ఉందన్నమాట. ఇది ఆర్టికల్ 300. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్. సో మనకు ఫండమెంటల్ రైట్ కాదు. ఫండమెంటల్ రైట్ వచ్చే పాజిటివ్ ఏంటి? ఆర్టికల్ 32 యూజ్ చేసి నువ్వు డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. కానీ కాన్స్టిట్యూషనల్ రైటే కాబట్టి నువ్వు డైరెక్ట్గా వెళ్ళడానికి వీలేదన్నమాట. అది డిఫరెన్షియేషన్ వస్తుంది. ఇది 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసేశారనమాట. అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు కేటీ ప్లాంటేషన్ కేసులో డైరెక్టివ్స్ ఇచ్చి ఇలా చేయడానికి వీల్లేదు, మీకు ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ పర్పస్ కోసం తీసేసుకుంటాం అంటే కుదరదు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇండియా ద రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ది ఫండమెంటల్ రైట్ బట్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. ది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డ్రిఫ్టెడ్ ది రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ part 3 to part 12 of the constitution. Right. How many of the above statements are correct? Both are correct and they are the correct explanation for statement 1. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నాగర్నో కరాబాగ్ రీజియన్. సో నాగర్నో కరాబాగ్ రీజియన్ అనేది మనకు అజర్బైజాన్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది అర్మేనియాకి అజర్బైజాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ రీజియన్ అనమాట. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే నేను కొన్ని టెరిటరీస్ని అర్మేనియా నుంచి తీసుకున్న టెరిటరీస్ని వెనక్కి ఇచ్చేస్తున్నానని అజర్బైజాన్ చెప్పింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. దాంట్లో మేజర్ కాన్ఫ్లిక్ట్ రీజన్ నాగర్నో కరాబాగ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అజర్బైజాన్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో నాగర్నో కరాబాగ్ రీజన్ విచ్ ఇస్ అ బెటర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అర్మేనియా అండ్ అజర్బైజాన్.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సో నువ్వు కరెక్ట్గా ఈడీకి సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ కోర్టు దగ్గరికి వెళ్తుంది. ఈడీ కోర్టు దగ్గరికి వెళ్ళి డైరెక్షన్స్ అడుగుతుంది అరెస్ట్ చేసిన వాళ్ళని, సార్ మాకు ఇవ్వండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్పేసి. సో ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే కంపల్సరీ కోర్టు రూట్ నుంచే రావాలి, మీకు ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు అని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది అనమాట. అందుకని ఈడీ గురించి వచ్చింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ యూనిట్గా ఉండేదన్నమాట. 1956లో ఫామ్ చేశారు. దాన్ని ఈడీ అయింది 1957. ఈడీ అయింది. ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ చేశారు దీన్ని. ఢిల్లీలో స్టార్ట్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ మెడ్రాస్లో కూడా స్టార్ట్ చేశారు అనమాట ఈడీ. సో ఈడీ అనేది ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఉండేది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఉండేది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిందే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఈడీ ఉందన్నమాట. ఈడీ ఏం చేస్తుంది? సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1988, అంటే ఫారెన్ నుంచి ఇక్కడికి ఏమన్నా ఇల్లీగల్గా ఫండ్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి అక్కడికి ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, దాని గురించి చూసుకుంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, దాని గురించి చూస్తుంటుంది. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ మనకు 2018, దాని గురించి చూసుకుంటుంది అనమాట. దానికి ఈడీకి పవర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఈడీ ఈజ్ ఎ మల్టీడిసిప్లినరీ ఆర్గనైజేషన్ mandated with investigation of not only offences of money laundering but also violation of foreign exchange laws. Presently, ED is under the administrative control of Department of Economic Affairs, Ministry of Finance. Present Department of Revenue కింద ఉందన్నమాట. ED is also interested with the enforcement of Fugitive Economic Offenders Act 2018. Correct. How many of the above statements are correct? Only 2 are correct. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ద ఢిల్లీ రిడ్జ్. దీన్ని ఢిల్లీ రిడ్జ్ అంటాం అనమాట. ఢిల్లీ రిడ్జ్ ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ అరావలి రేంజెస్ అనమాట. ఇప్పుడు అరావలి రేంజెస్ గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి ఢిల్లీ, హర్యానా బార్డర్ వరకు వస్తాయి అన్నమాట. అరావలి రేంజెస్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఓవరాల్గా 35 కిలోమీటర్ స్ట్రెచ్ అనమాట. 35 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. మేజర్గా ఇట్ ఈస్ అ బయోడైవర్స్ రీజన్. బయోడైవర్స్ రీజన్. క్వాడ్సైట్ రాక్స్ దొరుకుతాయి ఇక్కడ. క్వాడ్సైట్ రాక్స్ స్టోన్ ఏజ్లో ఇది ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. క్వాడ్సైట్ రాక్స్ అవి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు ఢిల్లీ రిడ్జ్లో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ 642 ట్రీస్ అనేది, సో దాన్ని కట్ చేశారనమాట. సో దే హ్యావ్ కట్ దో 642 ట్రీస్. దానికి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట, ఇలా కట్ చేయడం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ రిడ్జ్ గురించి చూద్దాం. ఢిల్లీ రిడ్జ్ ఇస్ ద నార్దర్న్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అరావలి హిల్ రేంజెస్. కరెక్ట్. It is a distance of 350 kilometers, 35 kilometers only. So this is wrong. The ridge is made up of granite rocks, no quartzite rocks. How many of the above statements are not correct? Only 2 statements are not correct. Now next question చూద్దాం. Next question is regarding the due process of the law and procedure established by law. So due process ఇంత ముందు వరకు మనకు ఆర్టికల్ 21లో అంటే the right to life can be taken away by the procedure established by law అని ఉండేదన్నమాట. సో ఇప్పుడు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి? నేను ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అవుతున్నానా లేదా, ఇప్పుడు నేను లా మేక్ చేసి ఏదైనా ఎన్ఫోర్స్ చేస్తున్నానా లేదా డైరెక్ట్గా నేనే చేస్తున్నానా అనేది ఉండేదన్నమాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది గవర్నమెంట్ ఓన్లీ ఆ ప్రొసీజర్ ఫాలో అయిందా ఆ లా మేక్ చేయడానికి అని ఉండేది. డ్యూ ప్రాసెస్లో అది ఫాలో అయినా సరే లా అనేది జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్గా ఉందా లేదా చెక్ చేస్తారనమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంత ముందు వరకు సో మనకు ఏకే గోపాలన్ కేసు అంటాం. ఏకే గోపాలన్ కేసు 1950 ఇండియాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఉంది, కానీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంది కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉంది, మనకు లేదని ఒప్పుకున్నారనమాట. అంటే నారో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 ఇచ్చారనమాట. దెన్ మనేకా గాంధీ కేస్. సో మనేకా గాంధీ కేస్ 1978. దీంట్లో ఇండియాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా ఉంది. అంటే లా మంచిదా కాదా అని చెక్ కూడా చేస్తారు.
డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా ఉందని సుప్రీంకోర్టు ఒప్పుకుంది అనమాట. ఇక్కడ వైడర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 ఇచ్చారన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Unlike American Constitution, the Constitution of India does not explicitly mention the familiar constitutional expression due process of the law. ఇలా మెన్షన్ చేయలేదు కానీ కేసు రూపంలో చెప్పింది అనమాట. దిస్ ఇస్ కరెక్ట్. ది టర్మ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 21 ప్రకారం ఏదైనా రైట్ టు లైఫ్ తీసేయాలి అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఉండాలని చెప్తుంది అనమాట. ఇన్ గోపాలన్ కేస్ ద సుప్రీం కోర్ట్ ఇంట్రడ్యూస్ ద ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాన్సెప్ట్ ఇంటూ ద ఇండియా. నో, మనేకా గాంధీ కేసులో చేశారనమాట. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే. ఇది ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 17th మే అనే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇప్పుడే ఫామ్ అయింది. అలాగే టెలిగ్రాఫ్ కన్వెన్షన్ 1865. సో దీన్ని కమెమరేట్ చేయడానికి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు 1865. అందుకని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట 17 మే. ఇయర్ థీమ్ ఏంటి? డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఇది యునెస్కో తీసుకొచ్చింది 28th సెప్టెంబర్. దెన్ వరల్డ్ టెలివిజన్ డే 21st నవంబర్, వరల్డ్ రేడియో డే 13th ఫిబ్రవరి అండ్ కమ్యూనికేషన్స్ డే 17th మే. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? All the statements are correctly matched. So these are the questions for today, guys. We'll meet again. See you.